నాంపల్లి మండలంలో కలకలం రేపుతున్న అక్రమ బదిలీలు జిల్లా విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను బురిడి కొట్టిస్తున్న వైనం నిజంగానే జిల్లా విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాలు ఉన్నాయా లేక ఏదైనా లోపాయకారి ఒప్పందం జరుపుకొని విద్యార్థుల భవిష్యత్తుతో ఉపాధ్యాయులు ఆటలాడుతున్నారా? అసలు నిజం ఎంత? విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే అక్రమ మార్గాలను ఎంచుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంటే పర్యవేక్షణ చేయాల్సిన మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు అక్రమ మార్గం ఎంచుకునే ఉపాధ్యాయులకు వంతం పాడుతున్నట్లు స్పష్టమవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. నాంపల్లి మండలంలో కలకలం రేపుతున్న అక్రమ బదిలీలు, జిల్లా విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను బురిడి కొట్టిస్తున్న వైనం నిజంగానే జిల్లా విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాలు ఉన్నాయా లేక ఏదైనా లోపాయకారి ఒప్పందం జరుపుకొని విద్యార్థుల భవిష్యత్తుతో ఉపాధ్యాయులు ఆటలాడుతున్నారా? అసలు నిజం ఎంత? విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే అక్రమ మార్గాలను ఎంచుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంటే పర్యవేక్షణ చేయాల్సిన మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు అక్రమ మార్గం ఎంచుకునే ఉపాధ్యాయులకు వంత పాడుతున్నట్లుగా స్పష్టమవుతుంది. మౌఖిక ఆదేశాల పేరుతో నాంపల్లి మండలంలో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు అక్రమ డిప్యుటేషన్లు పేరుతో వేరే మండలాలకు తరలి వెళ్తున్నారు. ఇటీవల నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజుపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు అక్రమ డిప్యుటేషన్పై వెళ్లడంతో పత్రికలలో వార్తా కథనాలు రావడంతో జిల్లా విద్యాధికారి ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం అదేవిధంగా నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జిటి ఉపాధ్యాయుడు ఒకరు జిల్లా విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ అక్రమ డిప్యుటేషన్పై శాలిగౌరారం మండలంలో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంటే మండల మరియు జిల్లా విద్యాధికారులు ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికే కంకణం కట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి ఇక మీదటనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అమరవీరుల ఆశయాల సాధన సమితి అధ్యక్షులు కోరి సాయిరాం సత్యన్యూస్ ద్వారా కోరారు. ఇదే విషయమై నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ను సత్యన్యూస్ వివరణ కోరగా జిల్లా విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాల మేరకు నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఎస్జిటి ఉపాధ్యాయులు విజయ్ కుమార్ రెడ్డి వేరే ప్రాంతానికి జిల్లా విద్యాధికారి ఓరల్ డిప్యుటేషన్పై వెళ్ళినట్టు తెలిపారు. మరల తిరిగి నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తీసుకువస్తామని అన్నారు. ఏ క్లాస్ అన్న మీరు? మీ క్లాస్ టీచర్ ఎవరు? మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. గత కొంతకాలంగా నాంపల్లి మండలంలో విద్యాశాఖలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఓరల్ డిప్యుటేషన్ అనే పేరుతోని ఉపాధ్యాయులని వేరే జిల్లాలకు వేరే మండలాలకు తరలించడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఇక్కడ ఉన్న విద్యార్థులకు బోధించాల్సినటువంటి ఉపాధ్యాయులు అక్రమ మార్గాన్ని ఎంచుకొని అక్రమ మార్గంలో డిప్యుటేషన్ల పేరుతోని వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతున్నది. దీనికి ప్రధానంగా చెప్పే వాళ్ళ కారణం ఏంటంటే మేము ఆల్రెడీ డిఓ పర్మిషన్ తీసుకున్నామంటున్నారు. డిఓ గారిని అడిగినప్పుడు వారు మాకు ఎలాంటి ఆదేశాలు మీరు ఇవ్వలేదు, నేను ఇచ్చినట్టయితే వాళ్ళ దగ్గర ఉంటే చూపించమని చెప్తున్నారు. వీళ్ళు మాత్రం కాంప్లెక్స్ హెచ్ఎంలకి చెప్పుకొని ఓరల్గా చెప్పుకొని వెళ్ళిపోవడం జరుగుతున్నది. దీనివల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పైన మనము ఇక్కడ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ కోరి సాయిరాంతో మాట్లాడి చూద్దాము. ఒకసారి వారు కూడా దీనిపైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాము. అన్నగారు నమస్కారం.
ఈరోజు మరి ఇక్కడ చదివే పిల్లలు నిరుపేద ప్రజలు, మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఇక్కడ చదువుతారు. మరి ఇది ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటే, ఉద్యోగం రాకముందు ఒక ఎత్తు, ఉద్యోగం వచ్చినాక ఉద్యోగం ఎట్లా వచ్చింది హ్యాపీగా మేము ఎక్కడంటే మా ఇష్టం ఉన్న ప్లేస్లో మేము చేసుకుంటాము, మేము గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ను కూడా మేము లెక్క చేయము అనుకుంటూ మరి ఇక్కడ చెప్పవలసిన ఉపాధ్యాయుడు పక్క మండలానికి ఎట్లా వెళ్ళిపోయింది. మరి డిఈ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు డిఈ గారు ఓరల్ డిప్యుటేషన్ ఏదో చెప్తున్నారంట. మరి ఎట్లా ఇస్తారు మీరు? మీకు ఏ అథారిటీ ఉన్నది? మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఫస్ట్ నాంపల్లి మండలం చాలా వెనుకబడిన మండలం. దీన్ని కూడా ఉన్న విద్యా సంస్థలను నాశనం చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఉపాధ్యాయులు తోడ్పడడం జరుగుతున్నది ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివించకుండా ఇలా ప్రైవేట్ పాఠశాలలో ఎందుకు చదివిస్తున్నారంటే, ఇలాంటి ఉపాధ్యాయుల వల్లనే ఇలా ఈ ప్రభుత్వ విద్యాలయాలు మూతపడుతున్నాయి. ఎంత చెప్పినా కానీ ఎన్నిసార్లు అన్నా కానీ వీళ్ళకి రాదు. తక్షణమే ఇక్కడ నుంచి పోయినా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళని తక్షణమే నాంపల్లి తీసుకురావాలి. దీన్ని డిఈ గారు కానీ కలెక్టర్ గారు కానీ విద్యాశాఖ తక్షణమే స్పందించాలని చెప్పేసి తెలంగాణ అమరవీరుల ఆశల సాధన సంస్థకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చేయని పక్షాన విద్యాశాఖ మంత్రి దగ్గర కూడా పోయి మరి ఉన్నత మంత్రుల దగ్గర పోయి కూడా దీన్ని కంప్లైంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.